ఆయన జిల్లాకు అదే పనిగా అందరితో కలిసి వచ్చేది వేరు, మహానాడు అనేది అందరితో కలిసి రావడం జరిగింది. సో ఇది సపరేట్గా జిల్లాకు వస్తున్నాడు అంటే నిజంగా కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఒక నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నిర్ణయించేవాడనే అతను వస్తూ ఉంటే ఈ జిల్లాకు ఏదైనా మేలు జరుగుతుందేమో, కనీసం ఆయన విద్యాశాఖ కన్నా మేలు జరుగుతుందేమో అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో అదేం లేకుండా జిల్లాకు వచ్చి, అదే కాకుండా జిల్లాకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న బర్నింగ్ ప్రాబ్లం వ్యవసాయానికి సంబంధించి అయితేనే, నిజంగా ఉల్లికి సంబంధించి అయితేనేమి, చీనీకి సంబంధించి అయితేనేమి, మినుములకు సంబంధించి అయితేనేమి, ఇప్పుడు ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రభుత్వానికి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ బర్నింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని విజిట్ చేయడమో, రైతులకు భరోసా కల్పించడమో, ఇంకొకటో చేస్తారని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అలాగే మహానాడులో గొప్పగా చెప్పడం జరిగింది. స్టీల్ ఫ్యాక్టరీ అంత 4 నెలల కిందటనే, అంటే మహానాడు అయిపోయిన తర్వాత మరుసటి నెలలోనే 12వ తారీఖు కల్లా భూమి పూజ జరుగుతుందని చెప్పి గొప్పలు చెప్పి పోవడం జరిగింది. ఇంతవరకు దానిపైన ఏమన్నా రివ్యూ చేస్తారేమో, ఎంతవరకు వచ్చింది ఏం కథ అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసే కార్యక్రమం జరుగుతుంది. అది కాకుండా విద్యాశాఖ మంత్రి కాబట్టి స్కూళ్ళన్నీ విజిట్ చేసి ఇవన్నీ కూడా ఏదైనా స్కూళ్ళకు సంబంధించి మంచి జరుగుతుందేమో అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. సో అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే ఆయన ఎవరో పుట్టిన బిడ్డకు మనం నామకరణం చేసినట్టు, అది ఎప్పుడు 2022లోనే డిసెంబర్లోనే ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించి, ఎగ్జిక్యూటివ్ సెంటర్కి సంబంధించి ఏపీ ఐఐసిలో ఎగ్జిక్యూటివ్ సెంటర్కి సంబంధించి కమలాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి డిసెంబర్లోనే దానికి భూమి పూజ చేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. అది స్టేట్ ఫండ్స్ కూడా కాదు, సెంట్రల్ ఫండ్స్.